హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు అమెజాన్ నుంచి తెప్పించిన అమెరాన్ బ్లడ్ ప్రెషర్ మానిటర్ని అన్బాక్స్ చేసి చూద్దాము. లెట్స్ బిగిన్ ద వీడియో. ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా నా ఛానల్కి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నోటిఫికేషన్ పొందడానికి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఈ ఒమరాన్ బీపీ మానిటర్ మెషిన్ని నేను అమెజాన్లో పర్చేస్ చేశాను. దీని ప్రజెంట్ ప్రైస్ వచ్చేసి 1699 రూపీస్. నాకు సేల్లో పర్చేస్ చేశాను కాబట్టి నాకు 1599 రూపీస్కి వచ్చింది. మోడల్ నెంబర్ వచ్చేసి HEM7124. వారంటీ వచ్చి 3 ఇయర్స్. దీన్ని ఎవరైనా ఈజీగా యూజ్ చేయొచ్చు. మనం రెగ్యులర్గా బీపీ మానిటర్ చేద్దామని అనుకున్నప్పుడు ఇలాంటి మెషిన్తో పేషెంట్కి రీడింగ్స్ తీసుకొనేసి ఒక బుక్లో రెగ్యులర్గా నోట్ డౌన్ చేస్తూ వెళ్ళాలి. డిఫరెంట్ టైమ్స్లో బీపీ ఎలా ఉందో మనకి తెలిసిపోతుంది. అప్పుడు దాన్ని బట్టేసి మెడికేషన్ డాక్టరు ప్రిస్క్రైబ్ చేస్తారు. ఈ మెషిన్ స్పెసిఫికేషన్స్ వీడియో పాస్ చేసేసి మీరు చూసుకోవచ్చండి. చాలా కంపెనీల బీపీ మెషిన్స్ ఉన్నాయి, కానీ ఒమ్రాన్ కంపెనీస్ చాలా స్టాండర్డ్. ఈ ప్రోడక్ట్ వచ్చేసి మేడ్ ఇన్ వియత్నాం. బాక్స్ పైన మీటర్లో ఏమేమి సింబల్స్ వస్తాయో దాని గురించి డిస్క్రిప్షన్ అంతా ఇచ్చారండి. అలాగే ఈ మిషన్లో ఎలాంటి టెక్నాలజీ వాడారో అలాంటి డీటెయిల్స్ కూడా బాక్స్ పైన ఇచ్చారు. ఇక మనం లేట్ చేయకుండా బాక్స్ లోపల మెషిన్ని ఓపెన్ చేసి చూద్దాము. ఇది హ్యాండ్కి తొడుక్కునే ఎయిర్ జాకెట్ అండి. ఇది వచ్చేసి ఇన్స్ట్రక్షన్ మాన్యువల్. ఇది మన మెయిన్ బీపీ మెషిన్ అండి. బబుల్ ర్యాప్ ఇచ్చారు డ్యామేజ్ అవ్వకుండా. 4 AA సైజ్ డ్యూరాసెల్ ఆల్కలైన్ బ్యాటరీస్ ఇచ్చారండి. మనము మెషిన్ అన్రాప్ చేసేసి దాని లోపల ఈ సెల్స్ వేసేసి చెక్ చేద్దాము. చాలా టైట్గా ప్యాక్ చేశారండి, తీయడానికి ఇబ్బందిగా ఉంది. ఇక్కడ మనము బ్యాటరీస్ పెడదామండి. పొలారిటీ చూసుకొని జాగ్రత్తగా ఇన్సర్ట్ చేయాలండి, లేకపోతే మెషిన్ ఆన్ అవ్వదు. ఎయిర్ జాకెట్ నాజల్ని ఇక్కడ ఇన్సర్ట్ చేయాలండి. ఈ ఎయిర్ జాకెట్ పట్టీ ఉంది కదండి, దీన్ని మనము హ్యాండ్కి గట్టిగా చుట్టేయాలండి. వెల్క్రో ఉంటుంది, అందుకనేసి ఈజీగా మనం చుట్టేయచ్చు. మెషిన్కి ఒకటే స్విచ్ ఉంటుందండి, అదే ఆ స్టార్ట్ బటను, అదే స్టాప్ బటను. నేను ఇప్పుడు మెషిన్ ఆన్ చేశాను, ఎయిర్ పంప్ అవుతుంది. ఇప్పుడు 1 మినిట్ లోపల రీడింగ్ వచ్చేస్తుందండి. బీపీతో పాటు హార్ట్ రేట్ కూడా ఇందులో ఇండికేషన్ వస్తుంది. ఇదిగోండి, రీడింగ్ వచ్చేసి 138/95, 89 హార్ట్ బీట్ వచ్చిందండి. అంటే మనము ఈ ఎయిర్ జాకెట్ ఫిక్స్ చేసుకున్న తర్వాత హ్యాండ్ని మూవ్మెంట్ చేయొద్దండి, మాట్లాడడం కూడా చేయొద్దు.
అప్పుడు రీడింగ్ అక్యురేట్‌గా రాదు. నాకు బీపీ కొంచెం ఎక్కువ ఉన్నట్టు వచ్చింది. అందుకని నేను ఇంకొకసారి రీడింగ్ తీసుకుంటాను. సేమ్ ఇందాక ఎలాగ రీడింగ్ తీసుకున్నానో అలాగే మళ్ళీ ఆన్ చేసేసి రీడింగ్ తీసుకుంటున్నానండి. ఈసారి హ్యాండ్ మూవ్‌మెంట్ ఇట్లా ఏం లేకుండా జాగ్రత్త పడాలి. ఈ మెషినే కాదండి, ఏ మెషిన్‌తోనైనా సరే బీపీ చెక్ చేసేటప్పుడు మనం మాట్లాడడం కానీ, హ్యాండ్ మూవ్‌మెంట్ చేయడం కానీ అలా ఏది ఉండొద్దు. అప్పుడే అక్యురేట్‌గా రీడింగ్ వస్తుంది. ఇప్పుడు రీడింగ్ కరెక్ట్‌గా వచ్చిందండి. 123/87, 89 హార్ట్ రేటు. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.